హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కేక్ చూసారా? అసలు ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో. మరి ఇదేం కేక్ అనుకుంటున్నారు? బాలామృతం పిండితో చేసిన కేక్ అండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అసలు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ బాలామృతం పిండిని వేసుకొని, హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని, 2 ఇలాచీని వేసుకొని, ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి చక్కగా అయితే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది కదా! ఎంత మెత్తగా అయితే గ్రైండ్ అయితే అంత బాగా స్పాంజీగా అయితే వస్తుంది కేక్ అనేది. ఇలా మెత్తగా అయితే అయింది కదా! అయితే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాము. 2 ఎగ్స్‌ని అయితే దీనిలోకి పగలగొట్టుకొని వేసుకోవాలి. అలాగే యెల్లోతో సహా అయితే వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వంట సోడా, చిటికెడు బేకింగ్ సోడాని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న బాలామృతం పిండిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాలామృతం పిండిని కూడా వేసుకొని మొత్తం ఒకే విధంగా అయితే కలిపేసుకోవాలి. దీనిలోకి కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని మొత్తం పిండిలో కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ నెయ్యినైతే వేస్తున్నానండి. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్‌నైనా యూజ్ చేయవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని ఈ మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసుకోవాలి అంతే. ఇలా ఫ్లాట్‌గా ఉన్న బౌల్‌ని అయితే తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం మైదా వేసుకొని ఈ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం మొత్తం ఈ బౌల్‌లోకి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కింద ట్యాప్ చేసుకుందాము. ఇలా మందపాటి రైస్ కుక్కర్‌ని అయితే ఒకటి పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలి. కింద ఒక ప్లేట్ అయితే పెట్టేసేసుకొని బౌల్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన ఏమైనా బరువు పెట్టుకొని ఒక 35 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్‌గా అయితే ఉడికినట్టే కదా! నైఫ్‌తో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి చుట్టుపక్కల అయితే అంటుకోలేదు కదా! ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అయితే వచ్చినట్టే. ఒకసారి అయితే అంచులు మొత్తం లూజ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. చూడండి కట్ చేసుకుని అయితే చూద్దాము. అసలు ఎంత స్పాంజీగా ఎంత స్వీట్‌గా వచ్చిందోనండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.